హాయ్ అండి. సాటర్డే రెసిపీ సాంబార్ హోటల్ స్టైల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా కుక్కర్ను తీసుకొని దానిలో 1 గ్లాస్ కందిపప్పు వేయాలి. వేసి వాటర్ పోసుకొని కందిపప్పుని అంతటిని బాగా 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ దానిలో 1 గ్లాస్ కందిపప్పుకు 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని పెద్ద సైజు టమాటాను కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ 4-5 పచ్చిమిర్చిని వేసి మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ను ఉంచాలి. నెక్స్ట్ ఈ రెసిపీకి అవసరమైన కూరగాయలన్నింటినీ ముందుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత దీనిలో 4-5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ను ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి. చల్లారిన తర్వాత మూత తీసి చూస్తే పప్పు అంతా చక్కగా ఉడికింది. ఇప్పుడు దీన్ని మెత్తగా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత దానిలో ముందుగా రసాన్ని తీసి ఉంచుకున్న చింతపండు రసాన్ని ఈ పప్పులో వేసుకోవాలి. నెక్స్ట్ కూరగాయలన్నింటినీ తరిగి ఉంచుకున్నాం కదా, వాటిని కూడా ఇందులో వేసేయాలి. వేసిన తర్వాత వాటిలో కొంచెం రుచికి సరిపడా కారం, ఉప్పు, పసుపు వేయాలి. వేసి దాన్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై పెట్టి బాగా మరగనివ్వాలి. బాగా పప్పు అంతా మరిగిన తర్వాత దాన్ని చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకోవాలి. కొత్తిమీర అంతటిని వేసి నెక్స్ట్ ఇంకో సైడ్ కళాయి పెట్టి స్టవ్ ఆన్ చేసి దాంట్లో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు వేయాలి. ఈ మరుగుతున్న పప్పులో ఈ పోపు అంతటిని వేయాలి. అంతేనండి, సింపుల్. ఈ సాంబార్ రెసిపీ రెడీ అయింది. ఇప్పుడు దీన్ని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.